ఎరికో గోడలు వారి యాత్రను ఆపేస్తాయి అనుకున్నారు. ఎరికో గోడలను దాటి వెళ్ళలేరు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని స్తుతించి దేవుని ఆశ్రయించారో, ఎప్పుడైతే వారి నోట స్తుతి ఉందో, కూలగొట్టలేరు అనుకున్న ఎరికో కోట గోడలు కూడా ఏమయ్యాయండి? కూలిపోయినాయి. మన జీవితాల్లో కూడా మనం అనుకుంటూ ఉండొచ్చు, నా బలముతో ఇది సాధ్యం కాదు, నేను నా కుటుంబం అంతా ప్రయత్నించినా దీన్ని దాటలేకపోతున్నాం, ఈ పరిస్థితిలోంచి బయటికి రాలేకపోతున్నాం అనుకుంటే కనుక మీ దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉందని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆ గొప్ప ఆయుధం ఏంటంటే స్తుతి. దేవుని స్తుతించడము మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో శత్రువు వణికిపోవడం మనం చూస్తాం, శత్రువు పారిపోవడం మనం చూస్తాం. మీ పైకి యెహోషాపాతు వలె అనేక మంది శత్రువులు ఒక్కసారి దండెత్తి వస్తున్నారేమో. యెహోషాపాతు ఎటుతోచని పరిస్థితిలో దేవుని సన్నిధిలో మోకరించి దేవుని ఆశ్రయించి ఆ తర్వాత తన దగ్గర